ఎసెన్షియల్. ఒక్కొక్కసారి గొంతెత్తక తప్పదు. యోగి ఆత్మకథలో నేను 10th క్లాస్లో చదువుకున్నప్పుడు ఒక పాఠం చదువుకున్న దాంట్లో ఒక పేజీ, ఒక గుడిలో చాలామంది భక్తులు వెళ్తూ ఉంటే ఒక యోగి వస్తాడు అక్కడికి. ఆ యోగి వస్తే భక్తులంతా చెప్తారు, ఇక్కడ పాము ఉంది, విషనాగుంది, అది కాటేస్తుంది, మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తుంది అంటే పిల్లలు భయపడిపోతున్నారంటే ఆయన దివ్య శక్తులతోటి ఆ సర్పాన్ని పిలిచి దాంతో మాట్లాడి కాటేయకని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే దారిలో వెళ్తూ ఉంటే ఆయన వస్తే మళ్ళీ అదే నాగుపాము కనిపించింది. ఈసారి బాధపడింది. ఏంటి బాధపడుతున్నావంటే, అదంది నువ్వు కాటేయద్దని చెప్పావు, నేను కాటేయకుండా మంచిగా ఉందామంటే ఈ సమాజం నన్ను చిన్న పిల్లోడితో సహా కొడతా ఉన్నారు నన్ను. అప్పుడు ఆ యోగి చెప్పింది ఏంటంటే, నేను కాటేయద్దని చెప్పాను కానీ బుస కొట్టమని చెప్పలేదు కదా. నేను దాడి చేయట్లా, మా ఆవేదనను వెళ్ళగక్కుతున్నాం, మా బాధని, మా ఇబ్బందిని చెప్తున్నాం. దట్స్ వై ఐమ్ టెలింగ్ యూ. Secularism to the highest, whoever is listening to it, let me tell you, secularism can never be one way. It has to be two way. Respect, take respect, give respect. ఇదే రామ్ధారి సింగ్ దినకర్ది తల్వార్ అంటే ఒకసారి బుస కొట్టడం దాని మీద చెప్తున్నా. ఒకసారి మన దేవతలను చూడండి, విభిన్నమైన హస్తాలు ఉంటాయి. 6 అమ్మవారికి ఉంటుంది. రేపు రోజున దసరా, అమ్మవారి చేతుల్లో ఖడ్గం ఉంటుంది, అంకుశం ఉంటుంది, కొరడా ఉంటుంది, అభయహస్తం ఉంటుంది, వరద హస్తం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంటే ఎవరు పరిస్థితిని బట్టి ఎవరు ఏది కోరుకుంటే, దుర్మార్గుడిని కూర్చోబెట్టి లాలించం, గట్టిగానే మాట్లాడతాం. అహంకారంతో కొట్టుకున్నోడికి అంకుశం పెట్టి గుచ్చుతాం.